మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. వైసీపీ మౌనం అంగీకారమా లేక ఎప్పట్లాగే ఉదాసీనత అనేది అర్థం కావడం లేదనే చర్చ జరుగుతుంది. ఇంతకీ జగన్ రిజైన్ చేయటం ఏంటి? అసలు ఆ వార్తలు ఎలా వస్తున్నాయి? ఏపీలో జగన్ రాజీనామా అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లేఖ కూడా రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలని యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వార్తలను అటు జగన్ కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారమని చెప్తున్నారు. అంతేగాని జగన్ రాజీనామా చేస్తారన్న వార్తల్ని ఖండించడం లేదు. అంటే జగన్ రాజీనామా చేయటం నిజమా? అవినాష్తో ఎంపీగా రాజీనామా చేయించి అతన్ని సైడ్ చేస్తారా? కుటుంబంలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు ఈ ఎత్తు వేశారా? లేక అసెంబ్లీలోకి వెళ్ళటం ఇష్టం లేక అలా చేయాలని ప్లాన్ చేశారా? ఇటీవలే జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పాయి. ఒకవేళ కడపలో ఉప ఎన్నిక జరిగితే ఏపీసీసీ అధ్యక్షురాలైన షర్మిలను గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతానని ఆయన ఆ సభలో బహిరంగ ప్రకటన చేశారు. దీంతో ఉప ఎన్నికకు సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. పోగొట్టుకున్న చోట వెతకాలన్న సామెత ప్రకారం ఏపీ కాంగ్రెస్ పావులు కదుపుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి సహాయమైనా చేయటానికి తాము సిద్ధమంటూ టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. కడప ఎంపీ ఉప ఎన్నిక ఖాయమైతే షర్మిల జగన్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి బరిలోకి దిగి షర్మిలకు సపోర్ట్ చేస్తే జగన్ ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే కాంగ్రెస్ శ్రేణులంతా ఒకటే పని చేయాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హస్తం నేతలను ఆలోచనలో పడేశాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికైనా జగన్ రాజీనామాపై వైసీపీ అధిష్టానం మౌనం వీడాలి, లేదంటే వైసీపీ నాయకులు కార్యకర్తల్లో గందరగోళానికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థుల మైండ్ గేమ్కు వైసీపీ మౌనం అగ్నికి ఆజ్యం పోజినట్లు అవుతుందని అంటున్నారు. జగన్ రాజీనామా ప్రచారంపై ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.